గండికోటలో కలకలం రేపిన అమ్మాయి హత్య కేసు విచారణ కొనసాగుతుంది. ఎవరు చంపారు అనేది ఇంకా తేలలేదు. శరీరంపై ఉన్న గాయాలు, పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. పలు విస్తుపోయే విషయాలు ఈ ఘటనలో బయటకు వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే గండికోట ఈ యువతి ఏదైతే ఉందో ఈ మృతిపై తీవ్రమైనటువంటి ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఒకసారి మనం ఈ హత్యకు సంబంధించి ఒకసారి చెప్పుకుంటే కనుక, అంటే ఎంత క్రూరంగా అమ్మాయిని చంపారు, అమ్మాయిని హత్య చేశారు అనే విషయం ఒకసారి చూసుకుంటే కనుక ఆమెకు చాలా తీవ్రమైనట్టు గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆమెకు భుజంపై గాయాలు అవ్వడము, ముక్కు నుంచి రక్తం కారినట్టు ఆనవాళ్ళు ఉండడము, అలాగే ఇక పొత్తి కడుపులో ఈ కడుపులో తన్ని ఆమెని చిత్రహింసలు పెట్టి చంపారు అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని విషయాలు చూస్తే కనుక చెవి కింద కూడా ఆమెకు బలమైన గాయమైనట్లు, కనుబొమ్మలు ఏవైతున్నా కనుబొమ్మల్ని సైతం ఆ కనుబొమ్మలు సైతం దానిలో మీద కూడా కొట్టినట్టు కూడా తెలుస్తుంది మనకు. అయితే ఇంకొక మేజర్ ఒక అనుమానం ఏదైతే వస్తుందంటే కనుక కనుగుడ్లను సైతం పీకేసేయడమో అని చెప్పేసి కూడా మనకు ఒక సమాచారం అంతా ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక, అంటే ఇప్పుడు అమ్మాయిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టారంటే కనుక అరికాలు సైతం కమిలిపోయి భుజాలపైన కొట్టి, అలాగే ఈ కనుగుడ్ల పైన గుద్ది, ఇలా ఇలాంటి కొన్ని ఈ ఆమెకు సంబంధించిన గాయాలను చూస్తుంటే కనుక, అంటే ఇంత క్రూరంగా చంపేంతగా అమ్మాయి ఏం తప్పు చేసింది? అంటే ప్రేమించడం తప్ప? అంటే ప్రేమించడం నేరమా? అంటే అంటే ఎవరు చంపారు ఏంటి అనేది మనం ఒకసారి పక్కన పెడితే కనుక ఈ హత్యలు ఇలాంటి చంపడాలు అనేవి దేనికి సంకేతం అవుతున్నాయి? అంటే నల్లమల్ల అడవుల్లో బతికే క్రూర మృగాలు పొరపాటున ఏమన్నా జనజీవన స్రవంతిలోకి వచ్చి, అంటే జనం జీవించే ప్లేస్లోకి వచ్చి ఇలాంటి పరిస్థితులను ఏర్పరుస్తున్నాయా? అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి హత్యల ద్వారా అనే విషయం ఒకటి మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలకంగా ప్రస్తుతం అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పోలీసులు దీనిపైన ఇంకొక స్పష్టతకైతే రాలేదని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్ ఒక విషయం అనేది చూసుకుంటే కనుక ఈ హత్య అనేది చాలా క్రూరంగా, అంటే ఒక వ్యక్తిని ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు అంతకంటే దారుణంగా, అంతకంటే రెట్టింపు స్థాయిలో కూడా ఆమెను ఇబ్బంది పెట్టి చంపారు అనేది మనకు ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి. అయితే ఇవన్నీ మనం ఏదైతే చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతున్నాం కదా, ఇవన్నీ కూడా పోలీసులే తుది నిర్ణయంగా తేల్చి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మరొకసారి మనం గుర్తు చేసుకుంటాం, జూలై 14 అనేది, ఆ జూలై 14 రోజున గండికోట పరిధిలో ఈ వైష్ణవి ఎవరైతే ఇంటర్ విద్యార్థి ఉన్నారో ఆమెకు జరిగిన దారుణం అనేది అసలు ఈ విషయాన్ని, అంటే ఈ ప్రేమిస్తే ఖచ్చితంగా చంపేస్తాం, ప్రేమిస్తే ఖచ్చితంగా హతమారుస్తాం, ప్రేమిస్తే ఖచ్చితంగా హత్య చేస్తాం, అంటే ఇలాంటి సంకేతాలని పర్టికులర్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు అసలు? అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి పరిస్థితులు? అంటే ఒకవేళ మీకేదైనా, అంటే ఇప్పుడు జనరల్ ప్రధానంగా ప్రస్తుతం మనకు వస్తున్న ఆరోపణలు ఏంటంటే సోదరులు కానీ, అంటే వైష్ణవి సోదరులు బ్రహ్మయ్య, కొండయ్య, సురేంద్ర వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరులు కానీ, అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మకు సంబంధించి, అంటే ఎవరైతే వైష్ణవి వాళ్ళ అమ్మగారు ఉన్నారో వాళ్ళు కూడా ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన మనం ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఏవైతే వింటూ ఉన్నామో, అయితే వాళ్ళు చేశారు అని మనం నిర్ధారించలేదు. బట్ కాకపోతే ఒకవేళ చేసినట్టుంటే కనుక ఇంత దారుణమా? అంటే ఇంత దారుణంగా శిక్షించాలా? అంటే ఒక ఆడకూతురు ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇంత దారుణానికి ఒడిగట్టాలా? దానికి ఇంకో వే అనేది ఏం లేకుండా పోయిందా? అంటే పూర్తి స్థాయిలో చంపడమే, హతమార్చడమే వారికి పూర్తి స్థాయిలో దీనికి పరిష్కారం అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి, వైష్ణవ హత్యకు సంబంధించి ఇలాంటి హత్యలు చేయడం కానీ, ఇంత క్రూరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ, ఇదంతా చూస్తుంటే కనుక మన ఈ సభ్య సమాజం అనేది ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే ఇలాంటివి ఇంకా ఇలాగే కొనసాగుతాయి. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ సంబంధించి ఏపీ ప్రభుత్వం సైతం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇలాంటి సంఘటనల్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే కనుక ఈ హత్య కేసు అనేది ఒక తీవ్రమైన క్రూరమైన పరిస్థితులు అనేది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ.